మన పెద్దలు చెప్పిన అద్భుతమైన గృహవైద్యం. 100 రోగాలకు ఒకటే మందు, మన వంటిల్లు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన భారతీయ వంటగది ఒక గొప్ప ఆయుర్వేద వైద్యశాల. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, గాయాలు లేదా నొప్పులు వచ్చిన వెంటనే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైన గృహవైద్య విధానాలను మనకందించారు. ప్రకృతి ప్రసాదించిన వస్తువులతోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన వంటింటి చిట్కాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా, అరికాళ్లలో ఆనెలు ఏర్పడినప్పుడు నడవడానికి చాలా ఇబ్బందిగా, నొప్పిగా ఉంటుంది. చర్మం గట్టిపడిపోవటం వల్ల వచ్చే ఈ సమస్యను సహజంగా తగ్గించుకోవడానికి వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని సగానికి కోసి ఆనె ఉన్న చోట బాగా రుద్దాలి. ఆ తర్వాత వెల్లుల్లి ముద్దను ఆనెపై పెట్టి రాత్రంతా కట్టుకడితే ఆనె మెత్తబడి రాలిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక చెంచా ఆవ నూనెలో కొద్దిగా పసుపు వేసి గోరువెచ్చగా వేడిచేసి ప్రతిరోజు రాత్రి రాసినా మంచి ఫలితం ఉంటుంది. ఆముదం చర్మాన్ని మెత్తబరచటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి పడుకునే ముందు ఆనెలపై 2 చుక్కల ఆముదం వేసి మసాజ్ చేస్తూ ఉంటే అవి క్రమంగా కరిగిపోతాయి. పచ్చి బొప్పాయి చెట్టు ఆకు లేదా కాయ నుండి వచ్చే పాలను ఆనెలపై రాసినా అవి త్వరగా ఎండిపోయి రాలిపోతాయి. ఆనెల సమస్యలాగానే అరికాళ్ల మంటలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి. శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల లేదా నరాల బలహీనత వల్ల వచ్చే ఈ మంటలు రాత్రిపూట మరీ తీవ్రంగా ఉంటాయి. వీటిని తగ్గించడానికి సొరకాయ ముక్కను కోసి అరికాళ్లపై 15 నిమిషాల పాటు మర్దన చేస్తే మంటలు వెంటనే లాగేస్తాయి. సొరకాయలో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కొద్దిగా పచ్చకర్పూరం పొడిచేసి కలిపి అరికాళ్లకు రాసుకుంటే తీవ్రమైన మంటలు కూడా వెంటనే తగ్గిపోయి హాయిగా నిద్రపడుతుంది. పాదాలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా శరీరంలోని అధిక వేడి తగ్గిపోయి పాదాలు చల్లబడతాయి. అయితే ఈ మంటలు పూర్తిగా తగ్గాలంటే పైపూతలే కాకుండా అంతర్గతంగా చలవచేసే బార్లీ నీటిని తాగాలి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా మారి లోపలి నుండి మంటలు తగ్గుతాయి. అదనంగా మెంతులను మెత్తగా పొడిచేసి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి అరికాళ్లకు పట్టిస్తే వేడిని పూర్తిగా లాగేస్తుంది. అరికాళ్ల సమస్యల తర్వాత మనం తరచుగా ఎదుర్కొనే మరో ఇబ్బంది చర్మం లోపలికి ముళ్ళు విరిగిపోవటం లేదా గాజు పెంకు గుచ్చుకోవటం. అప్పుడు భరించలేని నొప్పి ఉంటుంది. పైగా సూదితో తీయటానికి ప్రయత్నిస్తే గాయం పెద్దదవుతుంది. అలాంటప్పుడు నొప్పి లేకుండా ముళ్ళు బయటికి రావటానికి కొద్దిగా పాత బెల్లం మరియు తమలపాకులకు రాసుకునే సున్నం సమానంగా తీసుకుని కలపాలి. కలిపిన వెంటనే అది కొద్దిగా వేడెక్కుతుంది. ఆ మిశ్రమాన్ని ముళ్ళు గుచ్చుకున్న చోట పెట్టి వస్త్రంతో కట్టుకట్టాలి. మరుసటి రోజు ఉదయానికి చర్మం మెత్తబడి ముళ్ళు దానంతట అదే పైకి వస్తుంది. ఒకవేళ సున్నం అందుబాటులో లేకపోతే ఒక చిన్న ఉల్లిపాయ ముక్కను మెత్తగా నూరి ఆ ముద్దను గాయంపై పెట్టి రాత్రంతా కట్టినా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయకు చర్మం లోపల ఉన్న ముళ్ళును బయటకు లాగే సహజమైన గుణం ఉంటుంది. వంటల్లో వాడే ఇంగువను కొద్దిగా నీటిలో కలిపి పేస్ట్లా చేసి ముళ్ళు గుచ్చుకున్న చోట పెట్టినా చర్మం మృదువుగా మారి ముళ్ళు సులభంగా బయటికి వచ్చేస్తుంది. పిల్లలు ఆడుకుంటూ పడిపోయినా లేదా ఇంట్లో కత్తిపీటతో ఏదైనా కోసుకున్నా వెంటనే రక్తం కారుతున్న గాయంపై స్వచ్ఛమైన పసుపును అద్దాలి. పసుపు ఒక గొప్ప సహజసిద్ధమైన యాంటీబయాటిక్ కాబట్టి ఇది రక్తాన్ని వెంటనే ఆపేయడమే కాకుండా సెప్టిక్ కాకుండా కాపాడుతుంది. పటికను నీటిలో అరగదీసి ఆ గంధాన్ని గాయాలపై రాసినా
రక్తం గడ్డకట్టి వెంటనే ఆగిపోతుంది. ఒకవేళ దెబ్బ తగిలి రక్తం రాకుండా కందిపోయి లేదా వాపు వస్తే చింత ఆకులను తీసుకుని కొద్దిగా నీళ్లు చల్లి దంచాలి. ఆ ముద్దను గోరువెచ్చగా వేడిచేసి వాపు ఉన్న చోట పట్టులా వేసి కట్టుకడితే వాపు, నొప్పి వెంటనే తగ్గిపోతాయి. కింద పడినప్పుడు అంతర్గతంగా గాయాలైతే వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు మరియు అరస్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే లోపలి గాయాలు త్వరగా మానుతాయి. అప్పుడప్పుడు శరీరంపై వచ్చే కురుపులు, పుండ్లు తొందరగా మానకపోతే ఎంతో నరకంగా ఉంటుంది. వాటిని మాన్పడానికి వేపాకులను మెత్తగా దంచి అందులో కొద్దిగా పసుపు కలిపి పుండ్ల మీద రాయాలి. వేపలోని క్రిమిసంహారక గుణాలు బ్యాక్టీరియాను నాశనం చేసి పుండును త్వరగా ఎండిపోయేలా చేస్తాయి. స్వచ్ఛమైన తేనె, నెయ్యి సమపాళ్లలో కలిపి పుండుపై పూయడం వల్ల కూడా కణాలు త్వరగా కోలుకుంటాయి. పల్లెటూళ్లలో పుండ్లు వస్తే బంతి చెట్టు ఆకులను నలిపి ఆ పసరును పుండు మీద పిండుతారు. ఇది అద్భుతమైన ఆయుర్వేద మందులా పనిచేస్తుంది. కలబంద గుజ్జును పుండపై రాస్తే మంట తగ్గడంతో పాటు చర్మం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. వంట చేస్తుండగా వేడి నూనె పడినా లేదా వాతలు పడినా వెంటనే ఆ ప్రదేశంలో స్వచ్ఛమైన తేనె రాస్తే బొబ్బలు రాకుండా ఉంటాయి. లేదా బంగాళదుంప పచ్చిముక్కతో రుద్దినా మంట తగ్గి చర్మం నల్లబడకుండా ఉంటుంది. ఈ గాయాలతో పాటు చర్మంపై వచ్చే ఇతర సమస్యలను తగ్గించుకోవడానికి కూడా మంచి చిట్కాలున్నాయి. ముఖ్యంగా ఇబ్బంది పెట్టే పులిపిర్లను రాల్చడానికి పులిపిరి ఉన్న చోట వెల్లుల్లి రసాన్ని రాసి కట్టుకట్టాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పులిపిర్లు వాటంతట అవే నల్లబడి రాలిపోతాయి. కొద్దిగా వంట సోడాలో ఆముదం కలిపి పేస్ట్లా చేసి పులిపిర్ల మీద రాసినా మంచి ఫలితం ఉంటుంది. అలాగే విటమిన్ లోపం వల్ల లేదా చర్మం పొడిబారడం వల్ల చర్మంపై వచ్చే తెల్ల మచ్చలను తగ్గించడానికి రోజూ పడుకునే ముందు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ఆ మచ్చలపై సున్నితంగా మర్దన చేయాలి. ఒక చెంచా ఆవ నూనెలో కొద్దిగా పసుపు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే చర్మం క్రమంగా తన సహజ రంగును సంతరించుకుంటుంది. అయితే వీటితో పాటుగా ఆకుకూరలు, పండ్లు లాంటి పౌష్టికాహారం తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇక ముఖం మీద వచ్చే మంగు మచ్చలను పోగొట్టడానికి బంగాళదుంపను తురిమి ఆ రసాన్ని మచ్చలపై రాసి అరగంట తర్వాత కడిగేయాలి. అలాగే పచ్చిపాలలో కొద్దిగా కస్తూరి పసుపు, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడుక్కోవడం వల్ల మచ్చలు క్రమంగా తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇంట్లో చీమలు లేదా దోమలు కుట్టినప్పుడు చర్మంపై దద్దుర్లు రావడం, తీవ్రమైన దురద పెట్టడం సహజం. ఆ దద్దుర్లు వెంటనే తగ్గాలంటే కొద్దిగా తులసి ఆకులను నలిపి ఆ రసాన్ని రాయాలి. దీనివల్ల వాపు రాకుండా ఉంటుంది. అలాగే స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి రాస్తే దురద, మంట క్షణాల్లో మాయమవుతాయి. దురద తట్టుకోలేక గట్టిగా గీరడం వల్ల చర్మం కందిపోయి పడే నల్లటి మచ్చలను పోగొట్టడానికి రోజూ ఆ ప్రదేశంలో కలబంద గుజ్జును గాని లేదా కొద్దిగా నిమ్మరసంలో తేనె కలిపి గాని రాసి మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మంపై ఉన్న ఆ పాత మచ్చలు కూడా నెమ్మదిగా కలిసిపోయి మళ్లీ తన సహజ రంగును తిరిగి పొందుతుంది. ఇవే కాకుండా గ్యాస్ లేదా అజీర్తి వల్ల కడుపునొప్పి వస్తే ఒక చెంచా వాము తీసుకుని అందులో చిటికెడు నల్ల ఉప్పు కలిపి బాగా నమిలి గోరువెచ్చని నీళ్లు తాగితే 5 నిమిషాల్లో నొప్పి మాయమవుతుంది. మజ్జిగలో చిటికెడు ఇంగువ కలుపుకుని తాగినా పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. జలుబు మరియు దగ్గుకు 1 గ్లాస్ నీటిలో అల్లం ముక్క, తులసి ఆకులు, మిరియాలు వేసి మరిగించి ఆ కషాయంలో బెల్లం కలుపుకుని తాగితే ఇట్టే తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులకు నువ్వుల నూనె లేదా ఆవ నూనెలో వెల్లుల్లి రెబ్బలు, వాము వేసి నల్లబడే వరకు మరిగించి గోరువెచ్చగా మర్దన చేస్తే ఉపశమనం కలుగుతుంది. అల్లాన్ని లేదా సొంటి కొమ్మును అరగదీసి ఆ గంధాన్ని నుదుటికి రాసుకుంటే తీవ్రమైన తలనొప్పి తగ్గుతుంది.
పంటి నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక లవంగాన్ని దవడ కింద పెట్టుకుని చప్పరిస్తే నొప్పి మొద్దుబారిపోతుంది. ఈ ఆయుర్వేద గృహవైద్య చిట్కాలన్నీ మన పూర్వీకులు ఎన్నో తరాలుగా ఆచరించి ఫలితాలు సాధించినవే. అయితే ఏదైనా గాయం మరీ తీవ్రంగా ఉన్నా, ఇనుములాంటివి గుచ్చుకున్నా, లేదా ఏ సమస్య అయినా తగ్గకుండా దీర్ఘకాలంగా వేధిస్తున్నా ఖచ్చితంగా ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఆ తర్వాత మాత్రమే ఈ ఇంటి చిట్కాలను అనుసరించాలి. మన పూర్వీకులు అందించిన ఈ చిన్న చిన్న వంటింటి చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ విలువైన గృహవైద్యం 10 మందికి చేరేలా మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ చిట్కాలలో మీకు బాగా నచ్చినా లేదా మీరు మీ ఇంట్లో తరచుగా పాటించే చిట్కా ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు, మన సాంప్రదాయాలు మరియు ధార్మిక విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ది పురాణిక్ పాత్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.